వెల్కమ్ టు పల్లవి టీవీ పైసా. సో ఓవరాల్ గోల్డ్ చూసుకుంటే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంచుమించు 70% వరకు లాభాలు ఇచ్చింది. సిల్వర్ వచ్చేసి 120+ అంటే పర్సంటేజ్ పైనే లాభాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, గోల్డ్ అప్ అండ్ డౌన్ అంటే గోల్డ్లో వాలిటాలిటీ కనిపిస్తుంది. అసలు గోల్డ్ పెరగడానికి కారణాలు ఏంటి, గోల్డ్ తగ్గడానికి కారణాలు ఏంటి? సో మనతో పాటు పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్, ఓవరాల్గా గోల్డ్ చూసుకుంటే సేఫెస్ట్ హెవెన్ అని అంటారు. లాస్ట్ ఇయర్ లాస్ట్ 1 year 1.5 year నుంచి కూడా చాలా మంచి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇచ్చింది. కానీ ప్రజెంట్ కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి కొంచెం నెగిటివ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? కారణం ఏంటి అసలు గోల్డ్ ఈ విధంగా ఫ్లక్చువేషన్స్? రవి గారు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా అసలు చేయాలనుకునేటప్పుడు మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ ఈజ్ అన్ అసెట్, ఓకే, వేర్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ మనీ. ఓకే, జనరల్గా గోల్డ్ అనేది ఒకే దగ్గర స్టాగ్నెంట్గా ఉండిపోయి ఒక సమయంలో పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2025 నుంచి మనం 70,000 నుంచి విత్ ఇన్ జనవరి మంత్లో 1,35,000 వరకు వెళ్ళింది జనవరి స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ జనవరికి వచ్చినప్పటికి దగ్గర 155+ దాటింది. నెక్స్ట్ 1-2 monthsలో 1,80,000 వరకు వెళ్ళింది. సార్, రీజన్స్ కానీ మనం మాట్లాడుకుంటే జనరల్గా ఎప్పుడు గోల్డ్ పెరుగుతుందని మనం అర్థం చేసుకుంటే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ కానీ, సో వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్ పర్చేస్ కానీ. సో ఇలాంటి ఉండేటప్పుడు, ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్ ఉండేటప్పుడు ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఈ వాలటైల్ మార్కెట్ సిచ్యువేషన్లో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ బాగా ఉంటాయి. ఓకే, రైట్. సో సార్, మనం జనరల్గా చూసుకుంటే ఫ్యాక్టర్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ అసలు ఎందుకు గోల్డ్ పెరుగుతుంది, అసలు ఏ రిస్క్ వల్ల గోల్డ్ పెరగకుండా ఆగుతుంది అంటే పడుతుంది. సో మనం మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ది ఏంటంటే సార్, గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు పెరుగుతుంది. ఓకే, రైట్. రెండోది స్ట్రాంగ్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఉండేటప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కొంటారని మళ్ళీ మాట్లాడుకుంటే వాలటైల్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు, రైట్. తర్వాత సార్, పొటెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండేటప్పుడు మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ బాగా ఉంటుంది. సార్, జనరల్గా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన డిమాండ్ గోల్డ్ రీటైల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే సెంట్రల్ బ్యాంక్ కానీ ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఇలాంటి గోల్డ్ ప్రైజెస్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సార్, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకొక మేజర్ కన్సర్న్. దీనివల్ల పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ కానీ ఉంటే, కన్సర్న్స్ కానీ ఉంటే మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిస్క్ కానీ మనం మాట్లాడుకుంటే సార్, ఓకే, ఎందుకు గోల్డ్ పెరగదు అని మాట్లాడుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే సార్, జనరల్గా ఈక్విటీ మార్కెట్స్ పెరిగేటప్పుడు గోల్డ్స్ పడాలి, గోల్డ్ పెరిగేటప్పుడు ఈక్విటీ మార్కెట్ పడాలి, కరెక్ట్. కానీ ఇప్పుడుండే సినారియోలో ఏమవుతుందంటే క్రూడ్, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుఎస్ వార్ వల్ల స్ట్రీట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే డాలర్ చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్గా బలపడుతుందో సార్, మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది. డిప్రిషియేట్ అవ్వడం వల్ల దీని ఏంటంటే గోల్డ్ అనేది ర్యాలీ అనేది చూడలేకపోతున్నాం మనం. సో ఇది ఎంతవరకు ఉంటుంది ఏంటనేది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే ఎలాంటి రిస్కులు ఉంటాయనేది మనం చూసుకుంటే, ఒకటి మెయిన్ యూఎస్ డాలర్ స్ట్రాంగ్, తర్వాత ఒకవేళ ఈ యాస్కులేషన్ కూడా ఒక కాంప్రమైజ్ వచ్చి సీజ్ అయిపోతే మార్కెట్స్ ఎప్పుడైనా గ్లోబల్ ఎకానమిక్ గ్రోత్ వల్ల ఫాస్ట్ గ్రో అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉండదు. ఓకే, రైట్. అది కాకుండా ఎప్పుడైతే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ రెడ్యూస్ అవుతున్నా సరే గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉండదు. ఓకే. సో ఇవన్నీ తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, లాస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేశారు, చాలామంది ప్రాఫిట్లు తీశారు, కొంతమంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నష్టపోయారని. సో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేశారో, ఎవరికైతే ప్రాఫిట్స్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల కూడా మార్కెట్ అనేది గోల్డ్ అనేది పెరగదు. ఓకే. సో జనరల్గా ఇది మేజర్ ఫ్యాక్టర్ సార్. సార్, ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్యన ఎఫ్ఐఐఎస్ జనరల్గా అమ్మేస్తున్నారు, మన అమ్మేసి బయటికి గోయింగ్ టువర్డ్స్ బాండ్. సో ఇప్పుడు రీసెంట్గా మన డేటా ఏంటంటే సార్, గోల్డ్ హ్యాస్ ఓవర్టేకెన్ యుఎస్ ట్రెజరీ బాండ్స్. ఓకే, రీసెంట్గా లేటెస్ట్ అప్డేట్.
సో ఇది కాకుండా లేటెస్ట్ వీడియోలో మన కోటక్ ఎండి గారు, కోటక్ మ్యూచువల్ ఫండ్ ఎండి నిలేష్ షా గారు ఏం చెప్పారంటే, గోల్డ్ని మన ఇండియా హౌస్ హోల్డ్ దగ్గర ఉండే గోల్డ్ని మానిటైజ్ చేస్తే, ఓకే అంటే ఇంట్లో పెట్టుకున్న ఉత్తిన పడిన గోల్డ్ని మానిటైజ్ చేస్తే మనకి FIIs కూడా అవసరం లేదు, ఓన్లీ DIs సరిపోతుంది అన్నారు. కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, మీరు వాడుకోవట్లేదు, అలా లాకర్లో పెట్టారు, ఏం ఉపయోగం? అది కానీ మానిటైజ్ చేస్తే ఆ బంగారం మీరు వాళ్ళ దగ్గర పెట్టి మీకు మళ్ళీ ఒక ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మానిటైజ్ చేసినప్పుడు. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. ఎప్పుడైనా ఒక గోల్డ్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే గోల్డ్ ఇక్కడ నుంచి ఎలా పెరుగుతుందని మనం మాట్లాడుకుంటే, మన యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ బులిష్ ట్రెండ్స్లోనే ఉంది. బట్ లాస్ట్ 1-2-3 డేస్లో చూసుకుంటే సార్ 1,50,000 నుంచి కింద పడిపోయి 1,45,000 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు ఇన్ లాంగర్ రన్ ఎప్పుడు గోల్డ్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో వోలటాలిటీ అనేది ఉంటుంది, కరెక్షన్ అనేది ఉంటుంది. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, ఒక కమోడిటీగా ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో మంది గోల్డ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఒక లంసమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంసమ్ ఉన్నా సరే దాంట్లో పార్ట్ ఆఫ్ అమౌంట్ లంసమ్ పార్ట్ ఇన్ స్టాగర్డ్ వే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే బై ఎండ్ ఆఫ్ 2026 కానీ బై 2027 కానీ వాళ్ళు ప్రిడిక్ట్ చేసే ఎస్టిమేషన్ ఆఫ్ ద గోల్డ్ ప్రైస్ 1,80,000 వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది 2026 ఎండ్ వరకు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు భయపడాల్సిన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ వాల్యుయేషన్ ఇంకా డౌన్లో ఉందనుకున్నా ఒక యావరేజింగ్ చేసుకుంటూ ఉండండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడంటే దట్ ఈస్ అ బ్యూటీ కాన్సెప్ట్. ఎప్పుడైనా మన మార్కెట్ పడేటప్పుడు మనం కొంటే యావరేజింగ్ అవుతుంటుంది, కాస్ట్ యావరేజింగ్. సో ఎప్పుడైతే మార్కెట్ రికవరీ ఉంటుందో మళ్ళీ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. 2026లో 1,80,000 నుంచి 2 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ 2027 చూసుకుంటే 2,40,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్గా, ఎమోషనల్గా, ఫియర్ఫుల్గా ట్రేడింగ్ అంటే రోజు చూస్తూ ఆస్మానం మానిటర్ చేయకుండా పోర్ట్ఫోలియోలో డైవర్సిఫైడ్ అసెట్ క్లాస్ అలాగా ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో పిఎస్ చంద్రశేఖర్ గారు చెప్పేది ఏంటంటే, గోల్డ్ ప్రజెంట్ నష్టాల్లో ఉన్నా సరే గోల్డ్ ఇన్వెస్టర్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు గోల్డ్ పైన ప్రాఫిట్సే ఉంటాయని చెప్తున్నారు. కీప్ వాచింగ్ పల్లవి పైసా.